స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఆగస్టు 15 మన అందరికీ జెండా పండుగ. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈరోజు. బ్రిటిష్ పాలన నుంచి, వారి అరాచకత్వం అమానుషం నుంచి విముక్తి లభించిన రోజు. వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, మనల్ని బానిసలుగా చేసుకొని మనపై పెత్తనం చెలాయించారు. 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటిష్ పాలన నుంచి ప్రజలకు విముక్తి చేయడం కోసం ఎంతోమంది కృషి చేశారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు మరియు టంగుటూరి ప్రకాశం పంతులు మొదలైన వారు ఎంతోమంది ఉన్నారు. వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గవారు గాంధీ తాత. ఈయన సత్యం, శాంతి మరియు అహింసా పద్ధతుల ద్వారా శాంతియుతంగా మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి, క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి, ఏదైనా సరే ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తి చేయడానికి ఎంతగానో కృషి చేసింది. వీరితో పాటు ఇంకా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరూ వారిని గుర్తుకు చేసుకొని వారికి నివాళులు అర్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరం పడడం కాకుండా దేశాభివృద్ధికి మనం వంతు సేవ చేయాలని కోరుతూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.